హలో మాస్, మీరు చూస్తున్నారు మనీ గేమర్ ఎఫ్ఎఫ్. అండ్ ఇవాళ మన క్రేజీ వీడియో ఏంటంటే 1v2 అయితే ఆడబోతున్నాము. ముందుగా అయితే సారీ గైస్, చాలా రోజుల తర్వాత అయితే వీడియో పెట్టాం. మళ్ళీ కొంచెం వెడ్డింగ్కి వెళ్ళా, అక్కడైతే చాలా రోజులు ఉండాల్సి వచ్చింది. ఇక నుండి అయితే డే బై డే అయితే వీడియోస్ అయితే వస్తాయి. ఇక ఎటువంటి సోది లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో సక్సెస్ఫుల్గా క్లాక్ టవర్లో అయితే ల్యాండ్ అయిపోయాం. అండ్ దిగంగానే P90 అయితే దొరికింది మనకైతే. పైన అయితే ఫైట్ జరుగుతుంది, ఆ గ్యాప్లో అయితే మనం అయితే వెళ్ళాలి. అప్పుడైతే కదా మనకి కిల్స్ వచ్చేది. అండ్ సక్సెస్ఫుల్గా డౌన్ అయితే చేసాం, మనకి ఫుల్ కిల్ గిడంగా చేసేసాం. అండ్ ఇక్కడ కింద గిడంగా వాళ్ళ టీమేట్స్ ఉంటారు, ఇంకా వాళ్ళ టీమేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గిడంగా క్లియర్ చేసుకుందాం. నేనైతే కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చాను అనమాట, ఫుట్ స్టెప్ వచ్చిందని. కానీ అక్కడైతే రివైవ్ పాయింట్లో అయితే వాళ్ళ టీమేట్కి అయితే రివైవ్ ఇచ్చేసారు ఎవరు. సో గైస్, మన మిషన్ వచ్చేసి ఇప్పుడైతే వాళ్ళే అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మనం. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కిల్ చేయాలన్నమాట. వాళ్ళైతే ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నారనమాట. సో ఈ వాల్ లోపల అయితే ఉన్నారనమాట ఇద్దరు. నా దగ్గర వాల్ బ్రేక్ చేసేది అయితే ఉందన్నమాట. అండ్ విసిరేసాం కాబట్టి వాళ్ళైతే పక్కా రావాల్సిందే బయటకి ఇప్పుడు. సో ఒకడైతే బయటకు వచ్చాడు, వాడిని అయితే సక్సెస్ఫుల్గా డౌన్ అయితే చేసాం. అండ్ ఇంకొకడు వాళ్ళ టీమేట్ గిడంగా వచ్చాడు. అరే రీలోడ్ పడింది. ఓకే గైస్, మొత్తానికి అయితే ఒక టీం అయితే ఫినిష్ చేసాం, టీం వైపు చేసాం. ఇక్కడ ఒక ఇట్లిస్ట్ తీసుకుని మరి ఇట్లిస్ట్ ఎనిమిస్ అయితే కిల్ చేయడానికి అయితే వెళ్ళిపోదాం. మనం వెళ్ళాల్సిన పని అయితే లేదు, వాళ్ళే కార్ వేసుకొని వచ్చేసారు మన దగ్గరికి. అండ్ వాళ్ళైతే అక్కడ ఎయిర్ డ్రాప్ ఉంది కదా, దాని దగ్గరికి అయితే వెళ్తున్నారు. సో మనం అయితే ఇక్కడ నుంచి ఫైర్ ఇద్దాం ఒకరికైతే. ఓకే గైస్, అక్కడైతే వాళ్ళైతే జీప్ దిగారు అండ్ ఫైర్ చేద్దాం. ఓకే, ఒక 1 డౌన్. అండ్ వాళ్ళ టీమేట్ అయితే వాళ్ళు రివైవ్ ఇస్తున్నాడు. మన దగ్గర అయితే బాంబు కానీ ఉంది, ఇది ఇద్దాం ఆగండి. సో గ్లూ వాల్స్ అయితే బ్రేక్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనమైతే ఫుల్ కిల్ చేసుకోవాలి తొందరగా. ఓకే, ఇట్లీస్ట్ అయితే పోయాడు, వాళ్ళ టీమేట్ ఉన్నాడు ఇంకా అంతే. అండ్ ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళాలన్నమాట మనము. సో గైస్, వాడి దగ్గరికి అయితే వెళ్ళిపోయి వాడిని అయితే కిల్ చేయాలన్నమాట మనమైతే. ఓకే, వాడైతే నన్ను చూడలేదు అనుకుంటా, చూసేసాడు గైస్. సో గైస్, వీడికైతే సోనియా యాక్టివేట్ అయింది. సోనియా ప్లస్ అది స్పైడర్ క్యారెక్టర్. ఏంద్రా నీకు తెలియదు, మీకు సోనియా ఇరిటేట్ తెప్పిస్తుందో లేదు చెప్పండి గైస్. అండ్ ఇది కూడా స్పైడర్ క్యారెక్టర్ కూడా. అండ్ దిమిత్రి కూడా నాకైతే చాలా ఇరిటేట్ అయితే తెప్పిస్తుంది. అరే యార్, పింగ్ వచ్చేసింది, సరిగ్గా నెట్వర్క్ అయితే రావడం లేదు. సో ఇక్కడ మనం కావాల్సినంత లూట్ చేసుకున్నాం కాబట్టి మనమైతే వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోదాం. అక్కడికి గిడంగా ఒక ఇట్లీస్ట్ తీసుకోవాలి. ఓకే, సక్సెస్ఫుల్గా ఇట్లీస్ట్ తీసుకుని వాళ్ళ దగ్గరికి గిడంగా వెళ్ళిపోతాం. నాకు తెలిసినంత వరకు వాడు పైన ఉంటాడు అనుకుంటున్నా. ఇక్కడ ఎవరు కనిపించడం లేదు కదా, మీకు తర్వాత చూపిస్తాగండి వాడు ఎలా ఉన్నాడు. నాకు గిడంగా అర్థం కాలేదు. సో ఇక్కడ మనం టోకెన్స్ క్లెయిమ్ చేసుకుని అది లాంచ్ ప్యాడ్ అయితే తీసుకోవాలి. గైస్, 999 పింగ్ అయితే పడింది మళ్ళీ. ఈరోజు ఎందుకు ఇలా జరుగుతుందో నాకైతే అర్థం కాలేదు. అండ్ ఇక్కడ లాంచ్ ప్యాడ్ కూడా బై చేసా. ఇక ఎల్లుడే అనమాట, చూసి జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట అది. అండ్ ఇక్కడ వాడు పైన ఉన్నాడని అనుకుంటున్నాను నేనైతే. వాడు ఫ్యాక్టరీ పైన గిడంగా లేడు అనమాట. ఇక్కడ యూతల సైడ్ కంట్రీస్ ఉంటాయి, అది కంటైనర్స్ ఉంటాయి కదా, అక్కడ ఉన్నాడు అనమాట. జాస్టిక్ ఇచ్చింటే రన్ ఎత్తుకుని అదైతే కింద పడిపోయాను నేనైతే. ఏం పర్లేదు కదా, ఇక్కడ నుంచి వాడిని అయితే ఫినిష్ చేద్దాం. మన దగ్గర ఉంది ఏకే కాబట్టి ఇక్కడ నుంచి వాడు ఫినిష్ అయిపోతాడు. సో ఇక్కడ వీడిని అలా డౌన్ చేసి నేనైతే హీల్ వేసుకుందాం అనేటప్పుడు ఏం జరిగిందో మీరు చూడండి గైస్. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీడైతే అప్పుడు వచ్చినప్పుడు మనకైతే కనిపించలేదు, కానీ ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాడు. నాకు తెలిసి మేబీ అది స్తంభం అడ్డు ఉందేమో అప్పుడు వచ్చినప్పుడు. ఇక ముందుకైతే కొనసాగాలి, లేకపోతే జోన్ వచ్చింది. నేను ఇలా వెళ్తుంటే ఇటు చూడండి, ఇటు వచ్చేస్తాడు. నాకైతే వెంటనే వాల్ వేసుకుని జంప్ తీసుకుని మనకైతే ఫైర్ అయితే చేస్తాడు. వాడైతే 2 bulletsకే డౌన్ అయిపోయాడు హెడ్ షాట్తో. వాడికైతే హెడ్కి అయితే కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఎంత లూట్ చేస్తున్నా, అసలు లూటే రావడం లేదు. అసలు నెట్వర్క్ సరిగ్గా రావడం 999 పడింది. ఎందుకు ఇలా చేస్తుందో కానీ అర్థం కాదు గిరినా బాబాయ్. అండ్ సో ఫైనలీ ఇప్పుడు కొంచెం బెటర్ అనుకుంటా. ముందుగా మనం జోన్లోకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇక్కడ నెట్వర్క్ లేకపోవడంతో పాటు జోన్లో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఫైనల్గా సేఫ్ జోన్కి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ నుంచి మనం చూసి చాలా జాగ్రత్తగా ఆడాలి గేమ్, లేకపోతే పోయేదాకా వచ్చి చచ్చిపోయినట్టు ఉంటుంది. గ్యాస్ పింగ్ చూడండి గ్యాస్, 500 400 వస్తుంది. అక్కడైతే ఎనిమిది ఉన్నాడు. నాకైతే నెట్వర్క్ సరిగ్గా లేదనేసి వాడి దగ్గర ఎందుకనేసి నేనైతే ఇటు వాల్ వేసుకున్నా, కానీ 999. ఇంకేం చేయలేం గ్యాస్. అయితే మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుసుకున్నాం. టాటా బాయ్ బాయ్, సెలవు, వందే మాతరం.